వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మీ జీవితం మీ ఇష్టం. కానీ పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చినప్పుడు ఏదైనా అంటామంటారు. గతంలోనే ఈ సూక్తి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచం విస్తృతంగా పెరిగిన తర్వాత మేధావులు లేదంటే రాజకీయ నాయకులు చేసేటటువంటి వ్యాఖ్యల మీద, ప్రసంగాల మీద, డిబేట్ల మీద కూడా నెటిజన్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. కొన్ని ఒక రకంగా చూడాలంటే మేధావులను సైతం నిలదీస్తున్నారు, ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతోపాటుగా కొంతమంది ఎగ్జాగరేట్గా అతి చేసేటటువంటి బ్యాచ్ కూడా సోషల్ మీడియాలో సహజంగానే ఉంటారు. అయితే ఇంటలెక్చువల్స్ విషయంలో మాత్రం కొంత తమకు ఉండేటటువంటి మేధాపరమైనటువంటి శక్తిని, ఆలోచన పరిధిని కూడా పెంచుకునే విధంగా వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి ధోరణి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఇది ఒక రకంగా చూస్తే ఇది నిజానికి సమాజానికి చాలా మంచి పరిణామము. అంతేకాకుండా తప్పులు చేస్తున్నటువంటి నాయకులు కానీ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి డిబేట్లో పాల్గొనేటటువంటి వ్యక్తులు కానీ, ఇంటలెక్చువల్స్గా ముద్ర ఉన్నటువంటి వ్యక్తులు కానీ తమను తాము సరిదిద్దుకోవడానికి ప్రజలు గమనిస్తున్నారు. అందువల్ల ఖచ్చితంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలనేటటువంటి అవగాహన పెంచడానికి కూడా సోషల్ మీడియానే వేదికగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తే కనుక తాజాగా డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడము, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము చాలా డిమారలైజ్ అయిపోవడం అనేది చూసింది. దీంట్లో మన తెలుగు సమాజానికి చెందినటువంటి ఇద్దరు మేధావులుగా భావించేటటువంటి జయప్రకాష్ నారాయణ, రిటైర్డ్ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ భిన్నమైనటువంటి వాదనలు ముందుకు తీసుకొచ్చి వందల కొద్ది డిబేట్లు లేదంటే ప్రసంగాల్లో ఆ తమ వాదనలు నెగ్గించుకునేందుకు, తమ వాదనలు ప్రజల్లో వ్యాప్తి చెందేందుకు ప్రయత్నం చేశారు. దీని మీద మనము ఒక రకంగా 3TV నెట్వర్క్లో వీడియో చేసాం. ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ని మించిపోయారంటూ, అంటే బీజేపీ వాదనని ఒకళ్ళు, కాంగ్రెస్ వాదనని మరొకళ్ళు అందిపుచ్చుకున్నట్లుగా ఉంది. ఇది అసలు వాస్తవంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది తేల్చి చెప్పినప్పుడు నెటిజన్లు అంటే దాదాపు 11-12 వేల మంది వరకు కూడా చూడటమే కాకుండా నెటిజన్లు 200 వరకు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దాంట్లో కొంతమంది సహజంగా పేటీఎం బ్యాచ్లు అది ఇది అంటూ తమకి ఆయా నాయకులు, ఆయా వ్యక్తుల మీద, ఆయా మేధావుల మీద ఉండేటటువంటి అభిప్రాయాలు, దురభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ చాలామంది మాత్రం ఇంటలెక్చువల్గా స్పందించారు. ఇది సమంజసమా, ఇలా మాట్లాడవచ్చా? అంతేకాకుండా వీరు యొక్క వీడియోల్ని విస్తృతంగా పాలయ్యేటువంటి నాగేశ్వర్ వీడియోలు కావచ్చు, జయప్రకాష్ నారాయణ వీడియోలు కావచ్చు, వాటిని విస్తృతంగా పాలయ్యేటటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు అంటే సమాజం వీళ్ళని ఎలా చూస్తుంది, పార్టీ పరంగా చూస్తుందా, నిజమైనటువంటి మేధావులుగా చూస్తుందా, వీళ్ళు వ్యక్తం చేసేటటువంటి అభిప్రాయాలను ఎలా స్వీకరిస్తున్నారో అంటే ఓవరాల్గా సంక్షిప్తంగా వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా ప్రజలు బేరీజు వేసుకుంటారు. ఏది చెప్తే అది నమ్మరు. వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయం వెనక ఉండేటటువంటి సిద్ధాంతాన్ని కూడా పట్టించుకుంటారు. వాళ్ళకు ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ పరిగణనలోకి తీసుకుంటారు అనేటటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా వీరు అంటే జేపీ కావచ్చు, నాగేశ్వర్ కావచ్చు, వీళ్ళు కూడా నిజానికి వాళ్ళకి వందల కొద్ది అభిప్రాయాలు వస్తే కానీ అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిశీలించే అవకాశం ఉండదు. కానీ ఇలాంటి కీలకమైనటువంటి విషయాల్లో కూడా పరస్పరం భిన్నమైనటువంటి వాదనలు వినిపించడం వల్ల ఖచ్చితంగా తెలుగు సమాజం ప్రశ్నిస్తుంది అనేదానికి ఇది ఒక నిదర్శనంగా నిలిచింది మనం చేసినటువంటి వీడియో. అసలు అభిప్రాయాల్లో వాల్యుబుల్ అంటే రేషనల్గా అంటే హేతుబద్ధంగా ఉండేటటువంటి అభిప్రాయాలని కొన్నిటిని చూద్దాం. అంతేకాకుండా తీవ్రమైనటువంటి దూషణ లేకుండా సహేతుకమైనటువంటి విమర్శనలు కూడా ఏమన్నారు అనేది 200 అభిప్రాయాలు అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినట్టుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ పరిగణనలో తీసుకుంటూ విమర్శల వరకు కొంతమేరకు మనము దాంట్లో చెప్దాము. కానీ తిట్లు, దూషణల రూపంలో ఉన్నటువంటి వాటిని మాత్రం పక్కన పెట్టి అసలు ఏమనుకుంటున్నది సమాజం వీళ్ళిద్దరి గురించి ఈ విషయంలో అంటే పర్టికులర్లీ డీలిమిటేషన్ మీద వీళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల మీద అనేది చూద్దాం. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ థాట్లో చూసినప్పుడు సీట్స్ పెరిగితే అన్ని స్టేట్స్కి మంచిదే. అంటే డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి సపోర్టింగ్గా నెటిజన్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఖచ్చితంగా పెరగాలి అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో చూస్తే కనుక ప్రొఫెసర్ నాగేశ్వర్ కాంగ్రెస్కి ఫేవరెట్గా ఉన్నారు. ఆయన అభిప్రాయాలన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటాయి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సందర్భంలో రామ్మోహన్ అనేటటువంటి ఒక వ్యక్తి యూ హ్యావ్ ప్లేస్డ్ బయాస్డ్ నాగేశ్వర్ అండ్ అన్బయాస్డ్ జయప్రకాష్ నారాయణ యాజ్ ఈక్వల్స్. ఫస్ట్ పర్సన్ ఈజ్ యాంటీ బీజేపీ అండ్ కమ్యూనిస్ట్ సపోర్టర్ వేరేజ్ సెకండ్ పర్సన్ ఈజ్ నియర్లీ న్యూట్రల్. ప్లీజ్ నెవర్ ట్రై టు ఈక్వేట్ నాగేశ్వర్ విత్ జేపీ. అంటే మీరు పాక్షికంగా పక్షపాతంతో ఉండేటటువంటి నాగేశ్వర్ని ఆల్మోస్ట్ అంటే న్యూట్రల్ అనలేదు కానీ దాదాపు న్యూట్రల్గా ఉండేటటువంటి, తటస్థంగా ఉండేటటువంటి జయప్రకాష్ నారాయణని సమానం చేస్తూ ఎలా మాట్లాడతారు మీరు?
వాళ్ళిద్దరూ వేరు వేరు. యాంటీ బీజేపీ తరపున ఆయన మాట్లాడతారు నాగేశ్వరు. ఈయన ఆల్మోస్ట్ తటస్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు వీళ్ళిద్దరిని ఈక్వల్గా చేసి మాట్లాడవద్దు అనేటటువంటిది ఒక అభిప్రాయం. ఇక ఈ జయప్రకాష్ నారాయణ బీజేపీ భజన పరుల్లో ఒకరు. ఎం నాగరాజ్ అనేటటువంటి వ్యక్తి వ్యక్తం చేసిన అభిప్రాయం. ఈ బీజేపీ భజన పరుల్లో ఒకరు. బెస్ట్ ఎగ్జాంపుల్, రైతు చట్టాలు తెచ్చినప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసి మాట్లాడాడు. ఇది ఒక్కటే కాదు, ప్రతిదీ కూడా అడుగులకు మడుగులు వచ్చే సిద్ధాంతం. ఈ స్వయం ప్రకటిత మేధావి ఎప్పుడు పేదవాడికి లభించే ఉపశమన పథకాలు వద్దంటాడు. రేషను, మహిళలకు ఫ్రీ బస్సు, ఉపాధి పథకం ఏవి తీసుకున్నా పేదల పక్షాన్ని నిలబడిన దాఖలాలు లేవు. చాలా సీరియస్ క్రిటిసిజం అన్న జయప్రకాష్ నారాయణ. పేదల పక్షాన్ని ఎప్పుడూ నిలబడకుండా ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా సపోర్ట్ చేస్తాడు. ఏ పథకాలకి ఈయన సపోర్ట్ చేశాడు అనేటటువంటిది ఈయన జయప్రకాష్ నారాయణ చాలా తీవ్రంగా దుయ్యబట్టాడు. కానీ ఒక సహేతుకమైన, అంటే నిజానికి పరిధులు దాటకుండానే ఈ విమర్శ ఆరోపణని చేయడం అనేటటువంటిది. ఇక ఇంకొక వ్యక్తి అయితే కనుక శ్యామారావు అనేటటువంటి వ్యక్తి మాత్రము నాగేశ్వరరావు డీలిమిటేషన్ ఆపగలరా అనేటటువంటి ప్రశ్న. అంటే నాగేశ్వరరావు చాలా తీవ్రంగా డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లును వ్యతిరేకించాడు కాబట్టి ఆపగలడా ఆయన అనే ప్రశ్నని ఒక నెటిజన్ వ్యక్తం చేశాడు, శ్యామరావు అనే అతను. ఇక చాలా కీలకమైనటువంటి అబ్జర్వేషన్ని మనకి సామినేని వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి వ్యక్తం చేశాడు. ఎవరన్నీ చెప్పుకున్నా సీట్లు పెంచి ఉపయోగం ఏంటంటే పార్లమెంట్లో సరైన విధంగా చర్చలు జరగడం లేదు. చట్టాలను కూడా అమెండ్మెంట్ రూపంలో చేసేస్తున్నారు. ఎన్ని సీట్లు ఉంటే ఉపయోగం ఏంటి? రాజకీయ నిరుద్యోగాన్ని పూడ్చడం తప్ప. సీట్లు పెంచుకోవడం అనేది కేవలము పొలిటికల్ పార్టీలకి ఆ ప్లేస్మెంట్ ఇవ్వడానికి తప్ప అసలు పార్లమెంట్లో చర్చలే జరిగినప్పుడు ఈ సీట్లు పెంచుకోవడం అనేది వృధా ప్రయత్నం అనేటటువంటిది ఒక వాల్యుబుల్ ఒపీనియన్. ఎందుకంటే సీట్లు పెంచడం వల్ల ఖర్చు పెరుగుతూ ఉంటుంది ఇదంతా. ఇక జయప్రకాష్ గారు చెప్పింది బిల్లులో 50% సీట్లు పెంపు అనే విషయం ఎందుకు పెట్టలేదు అనేది ముందు పాయింట్. అలా పెట్టి కనుక ఉండినట్లయితే ఆయన మాట్లాడేదానికి వాల్యూ ఉంటుంది. అంటే జయప్రకాష్ నారాయణ గారు డీలిమిటేషన్ బిల్లును సపోర్ట్ చేయాలి, దక్షిణాది కూడా 50% పెంచుతారు అని చెప్పారు. కానీ ఆ బిల్లులో అయితే 50% అనేది లేదు. లేకుండా ఆయన ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో విలువ ఏముంటుంది అనేటటువంటిది ఒక అభిప్రాయంగా ఉంది. ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. కానీ ప్రభుత్వం కులాన్ని, మతాన్ని ఇంకా ఎందుకు కొనసాగించాలి? స్వాతంత్ర సమయంలో ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్లు ఇచ్చారు. ఇవన్నీ ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్టు మార్కండే అనేటటువంటి వ్యక్తం చేశాడు. దీనికి ఈ రెండు సబ్జెక్టులకి దానికి సంబంధం లేదు. ఇంకొకటి అంటే, ఇఫ్ సమ్వన్ థింగ్స్ జేపీ సపోర్ట్స్ బీజేపీ, వై డోంట్ దే థింక్ నాగేశ్వర్ నెవర్ సపోర్ట్స్ బీజేపీ? అంటే బీజేపీని జేపీ సపోర్ట్ చేస్తారని ఒకళ్ళు అనుకుంటే కనుక నాగేశ్వర్ ఎప్పుడు కూడా బీజేపీని సపోర్ట్ చేయడానికి ఎందుకు అనుకోరు అనేది ఒక కీలకమైనటువంటి అబ్జర్వేషన్. ఇక సూర్య డిజిటల్ టీవీ అనే వ్యక్తి గుడ్ అనాలిసిస్, నాగేశ్వర్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. నాగేశ్వర్ చెప్పింది అభిప్రాయము తప్పు, అంటే రాంగ్ అభిప్రాయం అనేటటువంటి దాన్ని వ్యక్తం చేశారు. తర్వాత మూర్తి అనేటటువంటి వ్యక్తి జేపీ గారు భజన, నాగేశ్వర్ గారు కరెక్ట్ అంటూ జయప్రకాష్ నారాయణని తప్పు పెట్టారు. ఇంకొకటి, ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు నెటిజన్స్ అనే దానికి ఇదొక అబ్జర్వేషన్. కాల్వోజు లింగయ్య అనే వ్యక్తి దే ఆర్ లెఫ్ట్ అండ్ రైట్, అంటే ఒకళ్ళు వామపక్షవాదానికి బలమైనటువంటి సపోర్ట్ ఇస్తే ఇంకొకళ్ళు మితవాద పార్టీ అయినటువంటి రైట్ బీజేపీకి సపోర్ట్ చేస్తారు. కుడి అడమలు అంటే ఇద్దరు కూడా పరస్పరం భిన్నంగా ఉంటారు అనేటటువంటిది ఈయన వ్యక్తం చేసినటువంటి. ఇంకొక రాజేశ్వరి పిల్లల మర్రి అనేటటువంటి ఆమె వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం, రాజ్యాంగం ప్రకారం జేపీ గారు చెప్పింది జరుగుతుంది, చూస్తూ ఉండండి 2026 జనతా లెక్కల ప్రకారం, అంటే జనాభా లెక్కల ప్రకారం తరువాత జరిగేది అదే. సౌత్కు సీట్స్ పెరగడము పక్కన పెడితే ఉన్న సీట్స్లో నుంచి ఇంకా తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఉంది. జయప్రకాష్ నారాయణ గారు చెప్పినటువంటి ప్రకారము జనాభా సంఖ్యనే ప్రాతిపదికగా తీసుకుంటే కనుక భవిష్యత్తులో సీట్లు ఇంకా తగ్గుతాయి తప్పితే పెరగవు. అందువల్ల డీలిమిటేషన్ బిల్లుని యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది అన్నట్టుగా ఈమె రాజేశ్వరి గారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఈ కొన్ని దోషణలు ఇవన్నీ మనము దాంట్ని పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే బయాస్డ్గా వాళ్ళ మీద ఉండేటటువంటి అభిప్రాయాన్ని తీవ్రమైనటువంటి దోషణల రూపంలో కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తూ ఉంటారు. అవి ఎక్స్ట్రీమ్ వ్యూస్ అవి. ఇక శ్రీనివాస పడమటింటి అనేటటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఓపిక తీసుకుని, నిజానికి సోషల్ మీడియాలో చూసినప్పుడు ఒక 2-3 నిమిషాలు చూసి వదిలేస్తారు. కానీ 5 నిమిషాలు దానికి సమయం కేటాయించి టైప్ చేయడం అంటే దాని పట్ల వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇతను శ్రీనివాస్ పడమటింటి అనే ఇతను అసలు డీలిమిటేషన్ చేసి సీట్లు పెంచాల్సిన అవసరం ఏంటి? అనవసరంగా ఎంపీల సంఖ్య పెంచడం తప్ప. ఎంపీలు పెరిగితే వాళ్ళ జీతభత్యాలు, పెన్షన్లు మొదలు ఖర్చులు పెరుగుతాయి తప్ప
ప్రజలకు ఏ విధమైనటువంటి లాభం లేదు. వీళ్ళందరి కోసం కోట్ల కొద్దీ ప్రజాధనం వేస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న ఎంపీల్లో సగం మంది లోక్సభకు హాజరు గారు, వచ్చినటువంటి వాళ్ళు చర్చల్లో పాల్గొనరు. ఇంకా ఎంపీల సంఖ్యను పెంచి లాభం ఏంటి? పాతకాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలను పెంచాలని ఏర్పాటు చేశారు. అప్పటి కాలంలో ఫోన్లు లేవు, రవాణా సౌకర్యాలు లేవు, సరిగా లేవు. ఎంపీలు తమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇంతమంది జనాభాకు ఒక ఎంపీ అని రాజ్యాంగంలో రాశారు. కానీ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగింది, అందరి వద్ద మొబైల్ ఫోన్లు ఉన్నాయి, అవసరమైనప్పుడు కాల్ చేసుకోవచ్చు, వీడియో కాన్ఫరెన్స్లు మాట్లాడుతూ ప్రజలతో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చు. అయినా మన భ్రమ కానీ ప్రస్తుతం ఉన్న మన ఎంపీల్లో పదవీ కాలంలో ఒక్క ఎలక్షన్ల సమయంలో తప్ప మామూలు సమయాల్లో మన ఊరిని ఎవరన్నా సందర్శిస్తున్నారా? అంతేకాకుండా ప్రజలపై ప్రేమ ఉంటే కొత్తగా ఆఫీసులు తెరవండి, దానికంటే ముఖ్యంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంఆర్ఓలు పెంచండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, సుపరిపాలన అందించండి. దీని ద్వారా కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, చాలా కుటుంబాలు బాగుపడతాయి. అంతేగాని ఎంపీలను పెంచితే అప్పనంగా ప్రజాధనం వాళ్ళకి పంచిపెట్టడం తప్ప ఏమీ లాభం లేదు. ఒక్క గవర్నమెంట్ ఆఫీసరు కనీసం 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తాడు, ఒక్క పెన్షన్తో సరిపోతుంది. కానీ ఈ 40 ఏళ్లలో 8 మంది ఎంపీలు వస్తారు, వాళ్ళని జీవితాంతము పెన్షన్లు, ప్రయోజనాలు ఇవ్వాలి. ప్రస్తుత రాజకీయ నాయకులు మరియు సోకాల్డ్ మేధావులు ఎంపీలు తక్కువయ్యారు, డీలిమిటేషన్ తప్ప ఒప్ప అని ఆలోచిస్తున్నారు. కానీ స్కూల్లో ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఊర్లలో ఎంతమంది ప్రజలకు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించరు? ఎంపీల గురించి, ఎమ్మెల్యేల గురించి పెంచాలంటున్నారు కానీ పాఠశాలల్లో విద్యార్థులకు ఎంతమంది టీచర్లు ఉన్నారు, గ్రామాల్లో డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, దీని గురించి ఎందుకు ఈ మేధావులు ఆలోచించరు? ఈ రాజకీయ నాయకులు ఎంతసేపు వారి స్వార్థం కోసం ట్యాక్సుల రూపంలో కట్టిన ప్రజాబద్ధానాన్ని మంచి పనులకు వాడకుండా ఇలాంటి పనికిమాలిన పనులకు వాడతారు అనేటటువంటిది ఒక సీరియస్ అబ్జర్వేషన్గా ప్రగళ్లపాటి వివి అనేటటువంటి రాజేంద్ర ఈయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చర్చలు, ఇష్టాగోష్ఠి, మేధోపర అనుకూల ప్రతిపాదనల అవకాశం తగ్గిపోయేలా ఆదరాబాదరాగా దూకుడుగా బిల్లును తేవడం కరెక్ట్ కాదు. ఏపీ విభజన ప్రక్రియలో కాంగ్రెస్ అంటే స్కాములు చేసేటటువంటి పార్టీ ఇప్పుడు నియోజకవర్గ పెంపు విషయంలో బురద జనతా శైలి అంటే బురద అంటే బీజేపీ బురద జనతా శైలి అంటే కాంగ్రెస్ నేమో కాంగ్రెస్ స్కాములు అంటే కుంభకోణాలు చేసే పార్టీ అంటూ రెండు పార్టీలను కూడా విమర్శిస్తూ ఈ రెండు కూడా ఆమోదయోగ్యమైనటువంటి పార్టీలు కాదు అనేటటువంటిది. అయినా తర్వాత వాజ్పేయి హయాంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు ముందు చర్చలు జరిపారు, అలాగే చర్చలు జరిపి ఉండాల్సింది దేనికైనా అనేటటువంటిది. ఇక ఈ తెలుగు సమాజం మొత్తాన్ని కూడా తప్పుపడుతూ తెలుగు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది మురళీకృష్ణ అబ్జర్వేషన్. తెలుగు సమాజానికి సిద్ధాంతం లేదు, పొలిటికల్ స్వార్థం మాత్రమే. అంటే తెలుగు వాళ్ళు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు తప్ప ఒక ఐడియాలజీ తోటి మాత్రం లేదు అనేటటువంటిది. ఇక మురళీకృష్ణ అనేటటువంటి వ్యక్తే ఇంకొక అభిప్రాయం, తోడుకోడళ్ళు తగాదాలా ఉంది, నాకు లేకపోయిన వాళ్లకు రాకూడదు అంటే వీళ్ళిద్దరూ కూడా తోడుకోడళ్ళు దెబ్బలాట్లాగా వీళ్ళ అభిప్రాయాన్ని చేస్తున్నారనేది. ఇక లెఫ్ట్ గోపీలకు మంచి నచ్చదు, గోడ మీద పెళ్ళులు అంటే లెఫ్ట్ గోపి అంటే లెఫ్ట్ పార్టీ ఐడియాలజీని సమర్థించేటటువంటి వాళ్ళు గోడ మీద పెళ్ళి గోపీలు, వాళ్ళకి మంచి చేస్తే కనుక ఉండదు అనేటటువంటిది ఒకటి. జనాభా ప్రకారమే జరగాలి అంటూ ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది చాలా దక్షిణ భారతదేశానికి చాలా నష్టమైనటువంటి అంశము. ఇక ఇంకొక అతను శివరేష్ బాబు అనేటటువంటి అతను నాగేశ్వరి కాంగ్రెస్ ఏజెంట్. ఇది కొంచెం సీరియస్ క్రిటిసిజం. ఒపీనియన్, సిద్ధాంతము, ఐడియాలజీకి ఎవరైనా దగ్గరగా ఉండొచ్చు, కానీ ఏజెంట్లు, పేటీఎంలు ఇలాంటి వ్యాఖ్యలు మాత్రము అది అంత సముచితమైనటువంటి సమంజసమైనటువంటి. ఓనా కోదండరావు అనేటటువంటి వ్యక్తి, ద డీలిమిటేషన్ షుడ్ బి డన్ ఇన్ సచ్ ఎ వే దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్త్ ఇండియా స్టేట్స్ అండ్ ద సౌత్ ఇండియా స్టేట్స్ సీట్స్ మస్ట్ బి సేమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డీలిమిటేషన్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ మోటో ఆఫ్ ద డీలిమిటేషన్ ఈజ్ ఇన్ రూలింగ్. దెన్ సౌత్ ఇండియా విల్ నాట్ లూజ్ ఎనీథింగ్ పొలిటికల్లీ. రాజకీయంగా దక్షిణ భారతదేశం నష్టపోకుండా ఉండాలంటే దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి సీట్ల సంఖ్యలో ఇప్పుడు ఏదైతే వ్యత్యాసం ఉందో అదే కంటిన్యూ చేసేటట్టుగా 50% అంటే ఎలాగో అటు ఎక్కువ పెరుగుతాయి. అందుకాకుండా ఇప్పుడు ఎలాగైతే సీట్ల సంఖ్యలో తేడా ఉందో ఆ సీట్ల సంఖ్య తేడా మాత్రమే కొనసాగేలా చూడాలి అనేటటువంటిది. ఇంకా భానుమూర్తి అనేటటువంటి భానుమూర్తి జాంబవంతుల భానుమూర్తి అనే ఆయన చాలా సీరియస్గా అబ్జర్వేషన్ రాశారు. ఈ దేశానికి 543 మంది కంటే ఎక్కువ ఎంపీలు అవసరమా? ఇప్పుడు ఎంపీల సంఖ్య 543 నుంచి 850 మందికి పెంచుతారు అంటున్నారు. దీనివల్ల రాజకీయ నిరుద్యోగం తగ్గుతుంది తప్పే అంతే ప్రజలకు ఏమి ఉపయోగం లేదు. వీళ్ళు చేస్తున్నది ఏమిటి? ఎన్ని రోజులు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు? వీళ్ళ దేశానికి అందిస్తున్నది ఏమిటి? నథింగ్.
వీళ్లే సరిగా పనిచేస్తే ఈ దేశ పౌరుడు సిటిజన్ హోటల్ దగ్గర మెతుకులు ఏరుకునే దుస్థితి ఎందుకు ఉంటుంది? ఈ దేశ ఎంపీకి నెలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక ఎంపీ మీద ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చు శాలరీ కింద ₹1,00,000, కాన్స్టిట్యూషన్సీ అలవెన్స్ అంటే నియోజకవర్గ అలవెన్స్ కింద 70,000, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్ నిర్వహణకి 60,000, ఆఫీస్ మెయింటెనెన్స్ 20,000, స్టాఫ్ శాలరీ 40,000, పార్లమెంట్ వేల సమావేశాల సమయంలో 2,000 రోజుకి. దేశంలో ఎక్కడికైనా ఉచితంగా ట్రైను, సంవత్సరానికి 34 ఫ్రీ విమాన ప్రయాణాలు, ఎంపీ ప్లస్ హౌస్ అంటే భార్యతో సహా 34 ఉచితంగా విమానాల్లో తిరగొచ్చు. ఢిల్లీలో ఫ్రీ బంగ్లా, ప్లాటు, ఫర్నిచరు, మెయింటెనెన్స్ ప్రభుత్వం భరిస్తుంది. ఉచిత విద్యుత్తు, ఉచిత నీరు, ఉచిత ఫోను, ఇంటర్నెట్, ఆరోగ్య సేవలు, సబ్సిడైజ్ క్యాంటీన్, ఫుడ్, పదవి ముగిసిన తర్వాత పెన్షను, అదనపు సంవత్సరానికి 2,000 పెరుగుదల, ఇంకా బోల్డెన్ సౌకర్యాలు ఉన్నాయి. 543 మందికే ఇంత ఖర్చు అవుతుంటే ఈ ఎంపీ సీట్లు 850కి పెంచుతామంటున్నారు. వీరి కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలి ప్రజాధనాన్ని? ఇదంతా వేస్ట్. అందువల్ల అధికార పార్టీ చట్టం చేసి ఆమోదించమని విప్ జారీ చేస్తుంది. వీళ్ళు ఒక రకంగా ఆమోదిస్తాం ఎస్ అంటారు, కొన్ని కమిషన్లు వేస్తారు, దానిలో ఉంటారు. ఏ పార్టీ అయినా రాజకీయ నిరుద్యోగం తప్పించుకోవడానికి మాత్రమే వస్తుంది తప్ప ఈ పెంచడం ఆ తర్వాత ఏ ఎంపీలు ఏమేమి చేసుకోవచ్చో మీకు తెలుసు. ప్రజలారా 543 నుంచి 850కి ఎంపీల సంఖ్య పెంపు శుద్ధ వేస్ట్ అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం చెప్పండి అంటూ నేను ఒక రిక్వెస్ట్ కూడా పెట్టాడు. ప్రపంచంలో ఎలాంటి దేశ విస్తరణం జనాభాలో తేడాలు ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు సంఖ్యా ప్రమాణంగా సమానం చేయడం ఎలాగా అంటూ విశ్వనాథ్ కమ్టాలా అనేటటువంటి వ్యక్తి ప్రశ్నించారు. ఇక శివప్రసాద్ ఊరిటి అనేటటువంటి వ్యక్తి జేపీ గారి వాదన కరెక్టు, ఇప్పటికే 50 సంవత్సరాల నుండి పోస్ట్ పోన్ అవుతున్న విషయం. అంటే 50 సంవత్సరాలుగా కూడా ఇదే సంఖ్య ఉంది ఎంపీల సంఖ్య. ఎప్పటికైనా ఈ చట్టం అమలు పరిచేదే. నిజానికి చట్ట ప్రకారం ప్రభుత్వం ముందుకెళితే అప్పుడు దక్షిణ భారత రాష్ట్రాలకే నష్టం. ఎందుకంటే డీలిమిటేషన్ అన్నది జనాభా గ్రోత్ ప్రకారం జరిగేది. సౌత్లో జనాభా గ్రోత్ తక్కువ కనుక సీట్స్ పెరగడానికి ఛాన్స్ లేదు, సీట్స్ తగ్గిన ఆశ్చర్యం లేదు. కనుక ఈ కొత్త చట్టానికి సపోర్ట్ చేసి ఉంటే జనాభా ప్రకారం కాకుండా ఎక్స్ట్రా 50% సీట్స్ సౌత్లో అన్ని రాష్ట్రాలకు పెరిగాయి. అంటే దక్షిణ భారతదేశంలో ఈ చట్టాన్ని అంగీకరించి ఉంటే అన్ని రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతానికి కూడా 50% సీట్లు పెరిగాయి. ఇప్పుడు దీంట్లో చాలా దారుణమైనటువంటిదని. ఇక జేపీ గారు మేధావి, ద్వారకానాథ్ అనేటటువంటి వ్యక్తి జేపీ గారు మేధావి, పక్షపాతం లేని మేధావి. ఇక నాగేశ్వర్ జాతికి జాతీయ భావనలకు విరోధి అంటూ ఈయన ఒక సీరియస్ కామెంట్ అగెన్స్ట్ నాగేశ్వర్ చేశారు. ఇక ప్రొఫెసర్ గారికి ఆ సత్తా లేని వారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ సోల్లెస్ సెక్యులర్ అనేటటువంటి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఈ నాగేశ్వర్ గారిని చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు. ఇక పుల్లారావు లింగనబోయిన అనేటటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు ప్రతి సందర్భంలో బీజేపీ వైపే ఉన్నారు. ఎంత దారుణం అంటే మోడీ అంటే ఓన్లీ ఎన్నికలప్పుడు మతాన్ని తీసుకొస్తాడట, అది చాలా మంచిదట, మిగతా టైంలో అభివృద్ధి చేస్తుందట, అసలు మతాలు తీసుకురాకుండా ఉండాల్సిందే ఎన్నికలప్పుడు కదా అంటూ ఈయన జయప్రకాష్ నారాయణ గారి యొక్క వ్యాఖ్యలను కానీ జయప్రకాష్ నారాయణ గారు బీజేపీని సపోర్ట్ చేసేటటువంటి విధానాన్ని కానీ చాలా తీవ్రంగా దుయ్యబట్టారు. ఇక రైతు చట్టాలప్పుడు కూడా వీరిద్దరి మధ్య ఇలాంటి చర్చ జరిగింది. చర్చ చివరికి మరి ఆ రైతు చట్టాలు కేంద్రం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక సుబ్బారావు అనేటటువంటి ఆయన ప్రొఫెసర్ సార్ చెప్పేది లెఫ్ట్ పార్టీస్ వాయిస్ అంటూ చాలా క్లియర్ కట్గా ప్రొఫెసర్ సార్ని తీసుకెళ్ళి లెఫ్ట్ పార్టీల కోటాలో వేశారు. ఇక జయప్రకాష్ గారు చెప్పేది 100% కరెక్ట్ అంటూని. ఇక డీలిమిటేషన్ ప్రజాధనం ఖర్చు అంతకు 100 రెట్లు కరప్షన్, పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ తప్ప ప్రజలకు ఏమీ రాదు అంటూ రమణమూర్తి ఆకెళ్ళ అనేటటువంటి ఆయన అంటే ఇది డీలిమిటేషన్ అనేది వేస్ట్, ఎంపీల సంఖ్య పెంచడం వేస్ట్, పొలిటికల్ కరప్షన్కి అవకాశం ఇవ్వడం తప్ప ఇదేమీ సాధ్యం కాదు అనేటటువంటి రఘోత్తమ్ రెడ్డి అనేటటువంటి ఆయన జేపీ నాలెడ్జ్ నాట్ ఫేర్ వన్ సైడ్ టు టీడీపీ అంటే ఇది ఇక్కడ టీడీపీ దాన్ని సపోర్ట్ చేసింది కనుక డీలిమిటేషన్ని దాన్ని ఈయన తప్పుపట్టాడు. ఇంకా దీపిక పోతుక అనేటటువంటి ఆమె ప్రొఫెసర్ ఆల్వేస్ టాక్స్ ట్రూ అంటే నాగేశ్వర్ గారు ఎప్పుడు కూడా నిజమే మాట్లాడతారు అంటూ ఒక సీరియస్గా ఆయన్ని సపోర్ట్ చేసినటువంటి ధోరణి కనిపించింది. ఇక రామ్ సింగ్ లోనావత్ అనేటటువంటి ఆయన జేపీ అనాలిసిస్ ఇస్ నాట్ కరెక్ట్, డీలిమిటేషన్ 50% ప్రకారం సౌత్ ఇండియాకు ఎన్ని సీట్స్ వస్తాయి అంటూ తెలవదా, 50% ప్రకారం చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుంది, ఉత్తరప్రదేశ్కే 160 సీట్ల దాకా వస్తానికి అవకాశం ఉంటుంది. ఇది జేపీ గారు ఈ ఒక తన అభిప్రాయాన్ని తప్పుడుగా వ్యక్తం చేశారు అంటూ ఒక జయప్రకాష్ గారు ఒకప్పుడు మేధావి కానీ అంటూ చాంద్ చంద్ అనే ఆయన చేశారు.
ప్రొఫెసర్ స్పీకింగ్ వాట్ ఈజ్ రియల్ అంటూ ఒకటి ప్రొఫెసర్ గారిని ఒక ఆయన సపోర్ట్ చేస్తే, గవర్నమెంట్ క్యాంపెయిన్ వాట్ ఈస్ ఉమెన్స్ బిల్ బట్ నాట్ ఇట్స్ ఉమెన్స్ బిల్, పీపుల్ హ్యావ్ రైట్ టు నో వాట్ ఈజ్ రియల్ థింగ్. అంటే వీళ్ళిద్దరూ కూడా అసలు ఏమిటి వాస్తవం ఏంటి అని చెప్పకుండా వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడాన్ని ఒక ఆయన తప్పుపట్టారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దే ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్. ఇక అనిత గోగినేని అనే ఆమె, ప్రొఫెసర్ డజంట్ నో ఆల్ ద డీటెయిల్స్ అండ్ హీ డిడ్ంట్ స్టడీ దిస్ వెల్, ఓన్లీ బార్కింగ్ థింకింగ్, హీ నోస్ ఎవ్రీథింగ్ ఆబ్వియస్లీ డజంట్ నో. ప్రొఫెసర్ గారు అంత స్టడీ చేసి మాట్లాడట్లేదు ఏ విషయం మీద అయినా సరే, ఆయన వాయిస్ని గట్టిగా పెంచి చెప్తున్నారు తప్ప, అన్నీ తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు తప్ప ఆయనకి తెలియనటువంటి విషయాలను కూడా మాట్లాడేస్తున్నారు అంటూ ఒక సీరియస్ కామెంట్ని పాస్ చేశారు అనితా గోగినేని గారు. ముద్దు రమేష్ అని ఆయన, వాట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ said is right. As per the constitution, after passing with present form, BJP NDA will not increase 50% seats just like special status to AP on the ground. There is no mention in the bill. Why you are reporting JP? Don't understand, you are also biased. అంటే యాంకర్ అయినటువంటి నన్ను నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావు జయప్రకాష్ నారాయణని, అంటే అగెన్స్ట్ నాగేశ్వర్ అనేటటువంటిది చట్టంలో ఎక్కడా కూడా లేదు, అందువల్ల చట్టంలో లేని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో ఈ 50% అనే దాన్ని. సో యాంకర్ కూడా బయాస్డ్గా వ్యవహరిస్తున్నాడంటూ ముద్దు రమేష్ ఒక సీరియస్ కామెంట్ అగెన్స్ట్ ది యాంకర్, అంటే నాకు వ్యతిరేకంగా కూడా ఒక సీరియస్ కామెంట్ పాస్ చేశారు. ఇక సదానంద గుర్రం అనే ఆయన, వారి మేధావితనం ఎవరికి ఉపయోగం, ఎవరి కొరకు వారు పోరాడుతున్నారు, ఒక నిరుపేదవాడి గురించి, ఒక హైడ్రా గురించి కానీ, భూ కబ్జాలు, యూనివర్సిటీ మూసీ ప్రక్షాళన, పోర్ట్ సిటీ పేరిట దోపిడీ, నిరుద్యోగుల ఘోష, నిత్యావసర ధరలు, ఓట్ చోరీ, వ్యవస్థల దుర్వినియోగం, వీటి గురించి ఎప్పుడైనా సీరియస్గా డిబేట్ చేస్తున్నారా, వీళ్ళ గురించి వీళ్ళెందుకు మాట్లాడుతున్నారంటూ సదానంద గుర్రం ఈ అంటే ఎంపీ సీట్ల పెంపుదల ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు, వాటితోటి ప్రజలకు ఏమో ఉపయోగం ఉండదు, వీళ్ళు ప్రజా సంబంధమైనటువంటి విషయాల మీద ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్నని ఏం చేశారు. రాధాకృష్ణ అనే ఆయన, జేపీ సార్ ప్రో డెవలప్మెంట్, నాగేశ్వర్ యాంటీ డెవలప్మెంట్, జేపీ సార్ ప్రో బీజేపీ, నాగేశ్వర్ యాంటీ బీజేపీ, జేపీ సార్ రైట్, నాగేశ్వర్ లెఫ్ట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా సీరియస్ అబ్జర్వేషన్, కీన్ అబ్జర్వేషన్ వీళ్ళ మీద ఉంది సోషల్ మీడియాలో, నెట్వర్క్లో అనే దానికి ఒక నిదర్శనం. జేపీ సార్ ప్రో డెవలప్మెంట్ ఏదైనా సరే, పేదలకి నష్టమైనా సరే డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా మాట్లాడతారు. నాగేశ్వర్ మాత్రం యాంటీ డెవలప్మెంట్కి అనుకూలంగా మాట్లాడతారు. జేపీ సార్ ప్రో బీజేపీకి అనుకూలంగా ఉంటారు. నాగేశ్వర్ యాంటీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. జేపీ సార్ రైట్, నాగేశ్వర్ లెఫ్ట్. అంటే రైట్ లెఫ్ట్ అనే దాంట్లో కూడా ఒకళ్ళేమో కుడివైపు, ఇంకొకళ్ళేమో ఎడం వైపు. అంటే లెఫ్ట్ ఒక రకంగా మనం తెలుగులో చెప్పాలంటే ఎడ్డమంటే తెడ్డం అనేటటువంటి ధోరణి కూడా వీళ్ళలో ఉంటుంది అనేది ఇక ఇది విషయం. 50% పెరిగితే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు తెలంగాణ 17 లోక్సభలో, ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభలు, సభ్యుల తేడా 63. 50% పెరిగితే తెలంగాణ 26 సీట్లు, ఉత్తరప్రదేశ్ 120 సీట్లు, తేడా 94. సంఖ్యాపరంగా ఎంత తేడా వస్తుంది? అంతకుముందు తేడా 63 ఉంటే ఉత్తరప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఇప్పుడు 94 పెరుగుతుంది. అంటే 31 సీట్లు అదనంగా ఉత్తరప్రదేశ్ పొందుతుంది. కాబట్టి ఈ 50% సీట్ల పెరుగుదల అనేది ఎట్లా చూసినా దక్షిణ భారతదేశానికి నష్టదాయకం అనేటటువంటిది ఒకటి. నాగేశ్వర్ కరెక్ట్ అంటూ ఒక ఆయన, తర్వాత జేపీ గారు కరెక్ట్ అంటూ ఇంకొక ఆయన, జేపీ గారు బీజేపీ ఏజెంట్ అని ఒక ఆయన, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పక్కా కాంగ్రెస్ అంటూ నాయుడు అనే ఆయన, సార్ డీలిమిటేషన్ ఎందుకు చేయాలో చెప్పలేకపోయారు నాగేశ్వరరావు అంటూ, మేధావి అనొద్దు అంటూ ఇంకొక ఆయన. ఇద్దరికీ మంచి నాలెడ్జ్ ఉంది. ప్రొఫెసర్ గారు యాంటీ బీజేపీ ఎల్లప్పుడు, జేపీ గారు డీలిమిటేషన్ విషయంలో చెప్పింది నిజమంటూ ఒక ఆయన, జేపీ గారు వాదన వీరస్వామి సంగీత అనే ఆమె, జేపీ గారు వాదన నిజమైంది అంటూ, నాగేశ్వర్ కమ్యూనిస్టు, ఎర్రకళ్ళ జోడుతోటే చూస్తారు, ఆయనది వితండవాదం అంటూ ఇంకొక ఆయన సీరియస్ కామెంట్ చేశారు. కానీ జేపీ గారిని చాలా సీరియస్గా వేణుగోపాల్ నాయుడు మామిడి అని ఆయన చాలా సీరియస్ అబ్జర్వేషన్ చేశారు జేపీ గారి గురించి. జేపీ గారు మంచి చదువు, ఉద్యోగం చేశారు, ప్రజల గురించి బాగా తెలుసు అని అనుకునేవారు. కానీ డీలిమిటేషన్ గురించి తప్పుగా ప్రజలకు చెప్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు చాలామంది చదువుకున్నారు, వాళ్ళకి ఏది ఏమిటి అనేది తెలుస్తుంది. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇవ్వాలన్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేశారు జేపీ గారికి తెలియదా? కాంగ్రెస్ జేపీకి నచ్చకపోతే దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అన్యాయం చేయాలి చూస్తున్న బీజేపీకి మద్దతు ఇస్తారా? తెలుగువాడిగా మీరు వృధా. నాగేశ్వరరావు గారు చెప్పింది 100% కరెక్ట్. జనాభా లెక్కల ప్రకారం పన్నులు వాటా ఇస్తామంటే ఏం చేస్తారు? బీజేపీ వారి మాటలు ఏ విధంగా నమ్ముతారు? ఈ న్యూస్ చెప్పేవాడికి తెలీదా?
ముందు చేసిన మోసం ఎంపీ ఎమ్మెల్యేలు పెరిగితే ప్రజలకు భారమే తప్ప ఒరిగింది ఏమీ ఉండదు. కాంగ్రెస్ బాధ్యత తీసుకున్నది కాబట్టి ఇప్పుడు ఆగిందంటూ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే విధంగా వ్యాఖ్యలు వచ్చినాయి. ఇది సీరియస్ అబ్జర్వేషన్. ఎమ్మెల్కే రావు అనే ఆయన, మల్లికార్జున రావు, ఈ మేధావులు ప్రజలను గందరగోళంలోకి తోశారు. ఈ పరిస్థితిని అనవసరంగా ఈ సమయంలో బీజేపీ రక్తి కట్టించే నాటకంగా ఒక కుయుక్తిని పన్నింది. నాగేశ్వర్ గారి ఆర్గ్యుమెంటు నా వ్యక్తిగత భావనకి దగ్గరగా ఉంది. కేశవానంద భారతి కేసు ప్రకారం ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటే ప్రాథమికమైనటువంటి సూత్రాలు, ఏదైతే ప్రాథమికమైనటువంటి సంస్థాగతమైనటువంటి దానికి రాజ్యాంగంలో ప్రాథమికంగా ఉండేటటువంటి వ్యవస్థకి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా చట్టాలు కూడా చెల్లుబాటు కావు. అందువల్ల ఫండమెంటల్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా చేస్తే, డివియేట్ చేస్తే 50% దక్షిణాదికి ఇస్తామంటే నిలిచిపోతుంది కదా. ఎలా చేస్తారు? జనాభా ప్రాతిపదికనే చేయాల్సి ఉంటుంది. కానీ అది చట్టంలో పెట్టినప్పటికీ కూడా నాగేశ్వర్ గారు కోర్టులు కొట్టేస్తాయి కదా అనే వాదన తీసుకొచ్చారు. దాన్ని ఈయన సపోర్ట్ చేశాక చాలా పెద్ద ఒపీనియన్ని ఇంగ్లీష్లో కూడా ఆయన వ్యక్తం చేశారు. ఓవరాల్గా చూస్తుంటే కనుక ఈ 200 రకాలైనటువంటి అభిప్రాయాలు, దాంట్ల మీద ప్రతిస్పందనలు, ఒక్కొక్క అభిప్రాయానికి 4-5 కూడా ప్రజల్లోంచి మళ్ళీ ప్రతిస్పందనలు ఇవన్నీ వచ్చాయి. ఇదంతా ఓవరాల్గా చూస్తే కనుక నాగేశ్వరరావు గారికి ది బెస్ట్. జేపీ గారు కామెంట్ చేసి నన్ను నేను తగ్గించుకోను. నాగేశ్వరరావు గారు ది బెస్ట్. జేపీ గారి గురించి కామెంట్ చేసి నన్ను నేను తగ్గించుకోను అంటే జేపీ గారి గురించి నేను ఏ రకంగానూ కామెంటు చెయ్యను అనేటటువంటిది ఈయన. తర్వాత ఇందులో ఏ ఒక్కరిని తప్పు పట్టకుండా న్యాయపరమైన చిక్కులను లెక్కల్లోకి తీసుకుంటే జయప్రకాష్ నారాయణ గారిది నిలిచే సూత్రం కాదు, జేపీ గారి వాదన న్యాయ ప్రకారం నిలవదు అనేటటువంటిది ఈయన చాలా పెద్ద అబ్జర్వేషన్ రాశారు. ఆల్రెడీ 2023లో పాస్ అయినటువంటి బిల్లు మా దేశానికి. ఇంకొకటి భానుమూర్తి జాంబవంతులు గారే, ఈ దేశానికి 543 మంది కంటే కూడా ఎక్కువ ఎంపీలు అవసరమా, దీనివల్ల రాజకీయానికి తప్ప ఎందుకు ఉపయోగపడరు అనేది. అసలు దక్షిణ భారత్ ఉత్తర భారత్ ఏంటి? ఇది భారతదేశం. రాజకీయ పార్టీల స్వార్థం కోసం భారత్ను విడగొట్టకండి అంటూ రామ్మోహన్ రావు పరిషా అనే ఆయన చాలా సీరియస్గా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఈ డివిజన్ ఏంటి, అసలు ఇండియా కదా, ఇండియా అని అనుకోండి అంటూ. ఇంకొక ఆయన ఎస్కేఎం దాస్ అనే ఆయన జేపీ రిలేటెడ్ టు ప్రో బీజేపీ అండ్ ప్రొఫెసర్ ప్రో అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ నాన్ సెన్స్, జేపీ వాజ్ ఏ కాన్స్పిరేటరీ, ఇవన్నీ జేపీని సీరియస్గా కామెంట్ చేసినటువంటి అభిప్రాయాలు. నాగేశ్వర్ ఈజ్ కరెక్ట్ ఇన్ మై ఒపీనియన్. డీలిమిటేషన్ షుడ్ బేస్డ్ ఆన్ జాగ్రఫికల్ స్టేట్స్. రీఆర్గనైజేషన్ మీన్స్ స్మాల్ స్టేట్స్ బట్ నాట్ బిగ్ స్టేట్స్. నాట్ బేస్డ్ ఆన్ ఇన్ యూఎస్ఏ 50 స్టేట్స్ ఆర్ ది, వై నాట్ ఇన్ ఇండియా సెన్సెస్ అంటూ అమెరికాలో ఉండేటటువంటి సిస్టమ్ని ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే డీలిమిటేషన్కి సంబంధించి అక్కడ ఉండేటటువంటి ఆయన అమెరికాలో ఈ కల్చర్ని, అమెరికాలో ఉండేటటువంటి పొలిటికల్ స్పెక్ట్రాన్ని చూసిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఇది ఓవరాల్గా ఇంకా చాలా అభిప్రాయాలు ఉన్నాయి. కానీ బై అండ్ లార్జ్ చూస్తే కనుక ఈ మొత్తం కూడా చాలామంది జేపీకి సపోర్ట్ చేశారు, తర్వాత కొంతమంది నాగేశ్వర్కి సపోర్ట్ చేశారు, తీవ్రంగా వ్యతిరేకించారు, విభేదించారు. కానీ చర్చ మాత్రము సముచితమైనటువంటి సమయోచితంగా జరిగింది. చాలామంది వ్యక్తం చేసిన వాటిలో ఎక్స్ట్రా కామెంట్స్ చేసినటువంటి వాళ్ళని మినహాయిస్తే జేపీ గారు, నాగేశ్వర్ గారు అంటూ చాలా గౌరవంగా సోషల్ మీడియాలో గౌరవంగా వ్యక్తం చేయడం అనేటటువంటి చాలా తక్కువ. అయినప్పటికీ ఈ చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా గారు గారు అనేటటువంటి అభిప్రాయాలను గారు గారు అంటూనే విభేదించడం, ఇది ఒక సంప్రదాయమైనటువంటి సముచితమైనటువంటి ఆహ్వానించదగినటువంటి చర్చ జరిగింది. ఇది ఓవరాల్గా జేపీ పట్ల, నాగేశ్వర్ పట్ల ఇంటర్నెట్ సమాజం, నెటిజన్స్కి ఉండేటటువంటి అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసేటటువంటి విధంగా ఓవరాల్ ఒపీనియన్స్ వచ్చాయి.